జగిత్యాలలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షల్లో భాగంగా బుధవారం దీక్షా స్థలంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. అనంతరం రోడ్డుపైనే సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత 15 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి నాయకులకు చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తమ కలం గళం ద్వారా ఎంతోమంది నాయకులను తయారు చేశామని, అలాంటి నాయకులే జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికను నెరవేర్చకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు. స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చూస్తున్నాం. కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మభ్యపెడుతూ ఈరోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం, పొలానికి చోటు ఇస్తున్నాం, వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం శాంతియుతంగా పోతే ఇళ్ల స్థలాల సాధన కష్టం అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట పట్టడం జరిగింది. ఈ ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది. అయినా పాలకులు దిగి రావడం లేదు. ఏదో అట్లా రావడం, భరోసా ఇవ్వడం, వెళ్ళిపోవడం, ఇది ఆనవాయితీ జరుగుతుంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు మరో విధంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైనాం. ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులు అంతా సహకరించడం సంతోషకరంగా, మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను ఉధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం.